హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను తింటూ వీడియో చేస్తున్నాను. తినే ఫుడ్ ఏంటి అంటే స్పెషల్ ఏం లేదు, రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే. పెసరపప్పు చింతకాయ కర్రీ, అలాగే మామిడికాయ పచ్చడి తింటున్నాను. ఎంతమందికి ఇష్టమండి ఈ కాంబినేషను? చాలా బాగుంటుంది. పప్పు ఎప్పుడైనా సింగిల్గా తినాలనిపించదు. దాంతోపాటు ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినడం నాకు బాగా ఇష్టము. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకాస్త నచ్చితే లైక్ లవ్ పడేయండి. దాంతోపాటుగా ప్రీవియస్గా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ వీడియోస్ చేశాను. టైం ఉంటే హ్యావ్ ఏ లుక్ అండి. పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ విత్ రోటీస్ అండ్ బిర్యానీ, నాన్ వెజ్ థాలీ, మటన్ గ్రేవీ, గోంగూర మటన్, ఇలాంటివన్నీ ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి వీడియోస్. నచ్చితేనే చూడండి, బలవంతం వద్దు. ఆ విషయానికి వస్తే ఏమంటారు, తినడం కూడా ఒక కళ అండి. నాకు మాత్రం ఏదో హరీబరీగా తిన్నామా లేదా ఉన్నామా లేదా అన్నట్టు అస్సలు అనిపించదు. సిచ్యువేషన్ ఏదైనప్పటికీ కడుపు నిండా తినడమే కావాలి. ఏమంటారు, కోటి విద్యలు కూటి కోసమే కదా, ఆ టైప్ నేననమాట. ఖచ్చితంగా కడుపు నిండా తింటాను. కొంతమంది పతలాగా కలుపుకొని తింటారు, నాకు అలా ఇష్టం లేదు. అసలు పప్పులో అన్నం వేసుకున్నామా, నా అన్నంలో పప్పు వేసుకున్నామా డిఫరెన్స్ లేకుండా అంత తిక్కుగా కలుపుకొని తింటుంటాను. ఇదిగోండి మామిడికాయ దెబ్బ, చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో పెట్టిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇది ఏదో ఆల్టర్నేట్ బయట ప్రియా సంథింగ్ పచ్చడ్స్ ఉంటాయి కదా, ఆ పచ్చడ్స్ అన్నమాట. ఇంకా మీకు రెగ్యులర్గా ఏ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టమో, దేనిపైన వీడియోస్ చేయాలో చెప్పండి. ఖచ్చితంగా ఆ ఫుడ్ ట్రై చేస్తాను. అంటే పెద్దగా వీడియోస్ తీయడం కోసం అని చెప్పేసి నేను పెద్దగా రెడీ అవ్వను. బై ది వే నాకు అసలు పెద్దగా ఇష్టము ఉండదు. కాకపోతే ఇంట్లో ఎలా ఉంటానో అలానే, ఏం తింటానో అదే. రెగ్యులర్గా వీడియోస్ కోసం అని చెప్పేసి నేను పెద్దగా మేకప్లు అయ్యి డ్రెస్సులు అది ఉండదు. ఏ సిచ్యువేషన్ తగ్గట్టు. దట్టు మా వాడు ఉన్నాడు కదా చిన్నోడు, అదే మా పాప ఏమంటారు, తనని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ టఫ్ ఫర్ అస్, బట్ తప్పదు. వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, ఏదో టైంకి తగ్గట్టుగా వెళ్తూ ఏదో కొన్ని వీడియోస్ అలా చేస్తున్నాను అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే లైక్ లవ్ పడేయండి. దాంతోపాటు ప్రీవియస్ వీడియోస్ ఉంటే చూడండి, నచ్చితేనే. థ్యాంక్ యూ. తినుకుంటూ తాగుకుంటూ పలానా వాళ్ళంటే బామ్మారంటే ఏమంటారు, ఆడేదో పిచ్చి కథలు పడుతుంది. ఏమో ఒకటి ప్రాణం బాగాలేదన్నారు. మళ్ళీ అది కూడా ఏ పిల్ల నన్ను ఉందే వానికి అట్లా కాదు, ఏదో సుత్త పోయి అప్పుడు ఊరికే మందులు పెట్టేది నాయన. ఏమో కానీ 5-6 మంది నచ్చలేడట. ఆయన ఏం చేస్తాడమ్మా పని? ఆడ ఎల్లింగ్ నేర్చుకున్నాడా, అంటే తను ఎల్లింగ్ నేర్చుకున్నాడు. తలా మురి తొలికి వస్తుంది, బోరుంది, డాక్టర్ తెచ్చిండు. అందరికి దున్నాలి, ముగ్గురికి 9 ఎకరాలు సెలవుకుంది. బోరు 4 ఫ్లవర్లు అయినా రోడ్లు, 2 తల్లిగారు. వీడియో పెద్దోడు కదా, నేను చేద్దామని చూస్తున్నాడు. ఇల్లు ఇప్పుడు 2 కట్టిండు, 3 ముందలు చేస్తాం. 4 ఎకరాలు కానీ ఆయన చెప్పే మీ మందులో చూస్తేమని అన్నంటే అయ్యా
మేకపిల్ల అంటే బాజాల పిల్ల అని చెప్పిందంట వాడు మాట అయిందని. ఇప్పుడు నాగయ్య తెలియజెప్పింది కదా విద్యనిచ్చే ఏ పిల్ల నాకు తెలియదు ఉండదు కానీ వాళ్ళు ఇప్పుడు చేయడం అవి సంసారం చేస్తాను నేను మొన్న ఇక్కడ తొంపగట్టాను వచ్చి ఇక్కడికి వచ్చినాడు. అలాంటి ఇప్పుడు మంచి దినాలు ఉన్నాయి కదా పెళ్లి దినాలు సంక్రాంతి ఉన్నాయి కదా లగ్గాలు ఉన్నాయి ఉగాది గింజ లేకుండా చేస్తాం. కాటి పాప వస్తే ఎవరికైనా సంచి వస్తే